దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన రక్షకుడు ప్రభునైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున చేరివచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయమున ఈ రీతిగా ప్రభు యొక్క సందేశాన్ని మీతో కలిసి మాట్లాడడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవాది దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమైన వరులరా, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి లక్ష్మీపాలెం పాస్టేట్ చైర్మన్ రెవరెండ్ ప్రసన్న బాబు గారికి, శ్రీమతి ఎస్తే రాణి గురులమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్థానిక సెయింట్ పాల్స్ టౌన్ సంఘం యొక్క ప్రెసిడెంటర్ బాబు గారు, రెవరెండ్ డాక్టర్ గద్ద మధుకర్ బాబు గారికి, వారి కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి కలసపాడు డీనరీలో మరి పరిచర్య జరిగిస్తున్నటువంటి రెవరెండ్ ఆశీష్ గాబ్రియల్ బాబు గారికి, వారి కుటుంబానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. స్థానిక బైనపల్లె సంఘ పెద్దలు, మరి యవనస్తులు, స్త్రీలు, చిన్న బిడ్డలందరూ, సెయింట్ పాల్ సంఘం నుండి వచ్చినటువంటి మరి ప్రియులైన వారందరికీ, సహోదరుడు విజయ్, మింటూ, మొత్తం టీం బృందం అంతటికి, స్థానికంగా లివ్ లైక్ జీసస్ పరిచర్యలు జరిగిస్తున్న మీ అందరికీ, ఇంతవరకు మంచి స్తుతి ఆరాధనలో మనల్ని నడిపించిన మరి క్వైర్ వారికి, అదే రీతిగా కర్నూలు నుండి వచ్చినటువంటి యవన బిడ్డలకి, ముఖ్యంగా దైవజనులు, ప్రభునందు నిద్రించిన ప్రియులు, కీర్తిశేషులు కృపావరం కుప్పెన గారిని జ్ఞాపకం చేసుకుంటూ సునీతక్క గారికి, జోయల్కు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వలరా, మరి సంవత్సరం మరి విజయ్ పాపం ఏదో బాధపడుకుంటూనే మమ్మల్ని పిలుస్తున్నట్టుంది, పిలిచకపోతే ఏమనుకుంటారా అని. సరే, ఏదేమైనప్పటికీ మమ్మల్ని ఆహ్వానించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సర్వకృపానిధి నా మంచి కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే స్తోత్రము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. మహాగణుడా, మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి సమస్త మహిమ, ఘనత, ఐశ్వర్య, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ ఉన్నాం. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు
సదాకాలము జీవించుచు సమస్తాన్ని పరిపాలించుచున్న దేవా, మహోన్నతమైన స్థలాలలో నివసించువాడవైనను దీనులను లక్ష్యపెట్టు మా పరలోకపు తండ్రి, మీ కోట్లాది వందనాలు. ఈ రాత్రి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహింపరుస్తూ ఉన్నాం, మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన యేసు అనే మహోన్నతమైన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక అని మీ నామాన్ని హెచ్చిస్తూ ఉన్నాం. మీ స్వరక్తమిచ్చి మమ్మల్ని సంపాదించుకున్నందుకై, నీ ప్రియ జనాంగముగా మమ్మల్ని చేర్చుకున్నందుకై ప్రభువా మీకు వందనాలు. వాక్య ధ్యానంలో మాతో మీరు మాట్లాడండి, మీరు మాత్రమే మహిమ పొందండి. దేవా, ఈ సన్నిధితో నింపండి, మీ మహిమతో అభిషేకించండి. ఈ స్థలము మీది, మేము నీ వారము, సమస్తాన్ని నీ మహిమతో అభిషేకించుము దేవా. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము యేసు క్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో పలికిన 3వ మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసిన పరిశుద్ధ స్వార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో యేసు తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ప్రియమైన దేవుని వలన శిలువ కేవలము శ్రమ కొలిమిలో పరీక్షించబడుతున్న దైవ కుమారుడు మనందరి కొరకు భూమి ఆకాశాలకు మధ్య వ్రేలాడిన స్థలమే కాకుండా సర్వ మానవాళికి దేవుని ప్రేమను తాను వ్యక్తపరుచుకున్న అగమ్య గోచరమైన మానవాళి జీవితాల్లో గమ్యం, దిశ, దశ ఏంటో చూపించడానికి పరలోకం నుండి దిగివచ్చి మార్గం, సత్యం, జీవం నేనని ప్రకటించిన దేవాది దేవుని యొక్క ప్రత్యక్షతను యేసుక్రీస్తు ప్రభువులో దేవాది దేవుడు మనకు దయచేసిన స్థలంగా మనం చూస్తూ ఉన్నాం. యేసు స్వామి శిలువలో పలికిన 7 మాటల్లో 3వ మాట చాలా ప్రాముఖ్యమైనది. కారణం, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనిమీస్, శత్రువుల కొరకు చేసిన ప్రార్థన కాదు. నాట్ అబౌట్ సఫరింగ్, తన వేదన గురించి చేసిన ప్రార్థన కాదు, బట్ అబౌట్ రిలేషన్షిప్స్. యేసుస్వామి పలికిన ఈ 3వ మాట మానవ సంబంధాలను గురించినది, కుటుంబ బాంధవ్యాలను గురించినది, తల్లి పిల్లల మధ్య ఉండాల్సిన, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య, కుటుంబీకుల మధ్య, అన్నిటికంటే ప్రాముఖ్యంగా సంఘములో ఉన్న దేవుని పిల్లల మధ్య ఉండాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి బాంధవ్యాన్ని వెల్లడి చేసే మాటగా మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైనాం. మొట్టమొదటిగా ప్రభుల వారు పలికినటువంటి 3వ మాటలో యేసుస్వామి యొక్క ఎంతో వేదనకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా ఇతరుల పట్ల ఆయన చూపే ప్రేమ, జాలి, పలికే కనికరముతో కూడినటువంటి మాటలు ఈ లోకానికే గొప్ప ఆదర్శ మాటలు. మనం ఏదైనా ఇబ్బందిలో ఉంటే, మనం ఏదైనా బాధలో ఉంటే, మనం ఏదైనా కష్టంలో ఉంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆక్రోశాలను, బాధనో, దుఃఖాలను మనం వెళ్ళబరుస్తూ ఉంటాం. కానీ యేసుస్వామి ఎంతో వేదనకరమైన పరిస్థితుల మధ్య ఉన్న కల్వరి సెలవులో వేలాడుతున్న కుమారుడు తన తల్లి యొక్క వేదన, దుఃఖాన్ని, బాధను చూచి తల్లిపైన కనపరుస్తున్న అపారమైనటువంటి కంపాషన్, కనికరాన్ని ప్రేమైన వాళ్ళని ఇందులో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 19:26లో వ్రాయబడిన మాట, యేసు తన తల్లి దగ్గర నిలుచునుట చూచి, మన ప్రభు చూచే దేవుడు, కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని, కాళ్ళుండి కదల్చలేని, చేతులుండి దీవించలేని, రాళ్ళు రప్పల వంటి వాడు కాదాయన. ఈ లోకాలను చేసిన దేవుడు, భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను చూచే దేవుడై ఉన్నాడు ఆయన. అందుకే ఒక తల్లి ఏమనిందంటే, నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూశాననింది.
ప్రభు మనల్ని చూచేవాడు, కనికరపడేవాడు. కాపరి లేని గొర్రెల వలె మనం చెదరి ఉన్నామని మన మీద జాలి చూపేవాడు ఆయన. యేసు చూచి నీ దేవుడు నిన్ను చూచే దేవుడు. ప్రేమైన దేవుని వలన అందుకే వాక్యం ఏమంటుందంటే, ఇశ్రాయేలుడు కాయవాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి సంరక్షించే దేవునిగా ఉన్నాడు. సైన్యంలోనికి వెళ్ళినటువంటి సైనికుడు యుద్ధంలో ఏ రోజు మరణిస్తాడో తెలియదు. కానీ మరణించే ముందు వ్రాసే ప్రతి ఉత్తరంలో కుటుంబ క్షేమం గురించి వ్రాస్తాడు. జాగ్రత్తగా ఉండండి, నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అని వ్రాస్తూ ఉంటాడు. అదే చివరి ఉత్తరం కావచ్చు, తెలీదు. యుద్ధరంగంలో కాలు మోపిన సైనికుడు వ్రాసే ప్రతి ఉత్తరం అది చివరి ఉత్తరం కావచ్చు. కానీ చివరి ఉత్తరమైన తన గురించి చెప్పేదానికంటే భార్యకు చెప్పేది ఏంటంటే, నువ్వు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభుల వారు అవే చివరి మాటలు. అయితే తల్లి గురించి, శిష్యుని గురించి అపారమైన ప్రేమను కనపరుస్తున్న మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడు దూరం నిలుచుండి నీ పరిస్థితులు గమనిస్తూ ఉండేవాడు కాదు. నీ దేవుడు ఎక్కడో నిలబడి ఏం చేద్దాం పాపం అనుకునేవాడు కాదు. యాజకుడు, లేవీయుడు దొంగల చేతిలో చిక్కుకున్న వారిని చూడనట్టుగా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు, మంచి సమరయుడు దగ్గరికి వచ్చాడు, వాని గాయాలు కట్టాడు, ద్రాక్షారసం పోసాడు, పూటగుల ఇంటికి తీసుకొని వెళ్తున్నాడు. ఆయన మంచి సమరయుడు. లోకం, బంధుమిత్రులు, రక్త సంబంధికులు చూడనట్లుగా నీ శ్రమలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మన ప్రభు చూసి వెళ్ళిపోయేవాడు కాదు. ఎఫ్రాయిము, నేను నిన్ను ఎట్లా మరుస్తాను? నేను నిన్ను చూస్తే రక్తములో పొర్లుచున్నవానిగా ఉన్నావు. ఎఫ్రాయిము, నీకు నడక నేర్పిన వాడును నేనెలా నిన్ను మర్చిపోతానంటాడు. ఇశ్రాయేలు జాతి గురించి ప్రభు చూచే దేవుడు, నిన్ను చూచే దేవుడు. ఆయన తల్లి వైపు చూచి ఆయన కనికరం గల, కృపగలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. జాన్ స్టార్ట్ అనే వేదాంత ఏమంటాడంటే, ద క్రాస్ ఈస్ ద గ్రేటెస్ట్ డిస్ప్లే ఆఫ్ గాడ్స్ లవ్, నాట్ ఓన్లీ ఇన్ సేవింగ్ సిన్నర్స్ బట్ ఇన్ కేరింగ్ పర్సనల్లీ. కేవలము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యం ఎంత నమ్మదగినదో, దుఃఖములో ఉన్నవారిని, కన్నీళ్ళలో ఉన్నవారిని, శ్రమలో ఉన్నవారిని, కృంగిన వారిని లేవనెత్తడానికి దేవాది దేవుని కనులు లోకమంతా సంచారం చేస్తున్నాయన్నది కూడా అంతే సత్యం. మన శ్రమ కొలిమిలో పరీక్షించబడుతున్న ప్రతిసారి నిన్న ఆయన గురించి తలంచుకున్న దేవుడు ఆయన, నీ గురించి యోచన చేయవాడాయన. ప్రేమన దేవుని వలరా అందుకే హెబ్రీ పత్రికాకారుడు 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపా పొందినట్లు ధైర్యంతో కృపాసనమునకు చేరుదాము. మన బలహీనతల్లో మనతో సహానుభవము కలిగిన వాడు. హీ క్యారీస్ ద క్రాస్. ఆయన నీ సిలువ, నా సిలువ మనం మోసుకుంటూ ఈ లోకంలో చేసే విశ్వాస ప్రయాణంలో అలసిపోయిన ప్రతిసారి నీ వద్ద నిలబడి నీ కొరకు సిలువ మోసేవాడు ఆయన. ఒక భక్తుడు కలగన్నాడు. ఒక ఇసుకలో నడుచుకుంటూ ఆయన ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ ఇసుకలో 2 వ్యక్తులు నడుచుకుంటూ వెళ్ళినటువంటి పాద ముద్రలు ఉన్నాయి. ఇతను చూస్తే అలా వెళ్తూ ఉన్నారు. ఆ కలలో ఏం చూస్తున్నాడంటే, ఈయన చేయబట్టుకొని నడుస్తున్న ప్రభు ఇద్దరిని చూస్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ముళ్ళ కంపలు, గచ్చపొదలు, విషసర్పాలు తిరుగుతున్న చోటు వస్తే అక్కడ ఒకే వ్యక్తి నడిచినటువంటి పాదపు ముద్రలు ఉన్నాయి. అవి కూడా రక్తంతో తడిసి ఉన్నాయి. మళ్ళీ మంచి నేల వచ్చినప్పుడు అక్కడ మళ్ళీ 2 నడిచినటువంటి పాదపు ముద్రలు ఉన్నాయి. ఈ భక్తుడికి చాలా దుఃఖం కలిగింది. నేను బాగా ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్న కాలంలో స్వామి నా ప్రక్కన నడిచాడు, కానీ నాకు కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఇబ్బందులు, పేదరికం, రోగం కలిగినప్పుడు నా దేవుడు నన్ను విడిచిపెట్టిపోయాడే అని ఈ వ్యక్తి చాలా దుఃఖపడుతున్నాడు. ప్రభువా,
ఈ శ్రమల్లో నుంచి నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపిస్తారని దిక్కులేని వారికి ఆర్తనాదం చేస్తూ ఉంటే ప్రభు అంటాడు, మై సన్, నీవు నడవగలిగినప్పుడు నీ ప్రకారం నీ చేయి పట్టుకొని నేను నడిచాను. వెన్ యు ఆర్ అనేబుల్ టు వాక్ అలోన్, నీ సొంతంగా నీవు ఎప్పుడైతే నడవలేని, నీ సొంతంగా నీవు సిలువ మోయలేని, నీ సొంతంగా నీవు విశ్వాస ప్రయాణంలో ముందుకు సాగలేని పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను నా 2 చేతుల మీద మోసుకుంటూ వెళ్ళాను. నువ్వు చూస్తున్న ములకంపల మధ్య ఏ రక్తపు పాదముద్రలు ఉన్నాయో అవి నీవి కావవి. ఆ పాదపు ముద్రలు అవి నావి. ఆ సమయంలో నిన్ను నా 2 చేతుల మీద మోసుకుంటూ నేను వెళ్ళాను అని ప్రభు చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆ భక్తుడు ఎంతో సంతోషపడి అనేకమైన శ్రమల మధ్య సైతం దేవుని వెంబడించడంలో ఏమాత్రం వెనుదిరగక ముందుకు వెళ్తున్నాడు. దైవజనుడైన పౌలు అంటున్నాడు, మన ప్రభు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయాలలో మన వలె ఆయన శోధించబడ్డాడు. 40 రోజుల ఉపవాసం ఉండిన పిమ్మట సాతాను వచ్చి ఆయన్ని శోధించాడు. ఈ శోధనల మధ్య సాతానును జయించినప్పుడు, ఎదిరించినప్పుడు, వాడు పారిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతనికి పరిచర్య చేసిరి. మన ప్రభు కనికరము గల దేవుడు. యెషయా గ్రంథకర్త అందుకే ఏమంటాడంటే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగాలు భరించినవాడు ఆయన, మన వ్యసనాలను వహించినవాడు. తల్లి భారాన్ని, తల్లి ఒంటరితనాన్ని, తల్లి యొక్క నిస్సహాయ స్థితిని చూస్తున్న కుమారుడు. ప్రియులారా, ఆయన దేహం సిలువకు వేయబడింది. ఆయన వస్త్రాలు, అంగి పంచుకుంటా ఉన్నారు సైనికులు. ఇప్పుడు తల్లికి ఏమీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఆయన ఉన్నాడు. కనీసం దిగి వచ్చి తన 2 చేతులతో తల్లిని హత్తుకొని ఆమె కన్నీళ్లు కూడా తుడవలేని స్థితిలో ఉన్న నిస్సహాయ కుమారుడు మరొక కుమారునికి తల్లి యొక్క బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ప్రియమైన దేవుని వర్ణరా, దేవుని యొక్క మహాకృపలో ఆయన మన కన్నీళ్లు చూచే దేవుడు, మన వ్యాధులు భరించినవాడు, మన యొక్క వ్యసనాలను సహించినవాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు ఎత్తించిన వాడని జ్ఞాపకం చేసుకొని మన అన్ని పరిస్థితుల్లో ధైర్యంగా కృపాసనమునకు వెళ్ళాలి అనే వాక్యంలో ప్రేమైన వలరా దేవుని యొక్క వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. మన వ్యాధులు, మన బాధలు భరించిన ప్రభు మన పట్ల ఆయన బాధ్యత కలిగిన వారిగా చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 20:12 దేవుని వాక్యం అంటుంది కదా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు నీ తల్లిని సన్మానించుము. ఇది దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ. మన కుటుంబీకుల పట్ల, పెద్దల పట్ల, తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల చూపాల్సినటువంటి శ్రద్ధ, కేరింగ్ ఏదైతే ఉందో దేవుడు దాని గురించి ఆజ్ఞలో ప్రజలకు తెలియచేస్తున్నాడు. దేవుడు మన కుటుంబాల పట్ల, మన సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల, సభికుల పట్ల మనం చూపే రెస్పాన్సిబిలిటీ గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అమ్మ అని పిలిస్తే తెలుగు భాషలో మన బైబిల్లో అమ్మ అంటే ఆయన అమ్మ అని అన్నాడని మనం అనుకుంటాం, కానీ అమ్మ కాదు, ఉమెన్ అంటున్నాడు. అంటే ఓ స్త్రీ అంటున్నాడు. అంటే ఇదేదో అమర్యాదగా పిలిచింది కాదు, కానీ గౌరవప్రదంగా పిలుస్తున్నటువంటి పిలుపు. అమ్మ అని పిలవలే. తల్లి అని పిలవకుండా సిలువలో ఒక స్త్రీ అని ప్రభు పిలవాల్సిన అవసరం ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ న్యాచురల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రిడెంప్టివ్ రిలేషన్షిప్గా మార్చబడాలి. అంటే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి పిల్లల మధ్య సంబంధాలు ఉండవచ్చు, కానీ వీటికి మించి దేవుని సంఘములో ఉండే మన సంబంధాలు చాలా ఉత్కృష్టమైనవి, చాలా వెలగలవి. అందుకే రాజకీయ నాయకులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటారంటే, సోదరమనులారా అంటారు.
కానీ దైవజనుడు మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా అంటాడు. సోదరి సోదరమనులారా అని రాజకీయ నాయకుడు అంటే, దైవ సేవకుడు ఇచ్చే పిలుపు ఎలా ఉంటుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా. సహోదరి సహోదరుడు అంటే అర్థం ఏంటంటే, ఒకే కడుపు నుండి ఉదరం నుండి పుట్టినవాడే సహోదరి సహోదరుడు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక తల్లి హవ్వ ఏదైనా తోటలో అతిక్రమం చేసి దేవుని ఆజ్ఞలకు అవిధేయత చూపి పాపాన్ని లోకంలోనికి తెస్తే, పాపం వలన వచ్చు జీతం మరణాన్ని లోకంలోనికి తెస్తే, మరొక తల్లిగా వచ్చిన తల్లి అయినటువంటి మరియా గాబ్రియేలు దేవదూత కనపడి అంటారు, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు ప్రభు వలన కృప పొందితివి. ఈరోజు మన ఆంగ్లికన్ సంఘాలన్నింటిలో కూడా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో, ఇంకా అనేకమైనటువంటి ప్రపంచ దేశాల్లో రోమన్ క్యాథలిక్ అనేక సంఘాల్లో ఈరోజు మదర్ మేరీ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. దేవదూత తల్లి అయినటువంటి మరియకు దర్శనమిచ్చిన దినంగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దేవదూత వచ్చి తల్లి అయిన మరియతో మాట్లాడినప్పుడు, తల్లి అయిన మరియ అంటుంది, ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రభుదాసురాలను, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దట్ ఈస్ కంప్లీట్ సరెండర్. ప్రేమన దేవుని వలన హవ్వ పడిపోయిన దేవదూత సాతాను స్వరము వింటే, ఈ తల్లి అయిన మరియా దేవుని సన్నిధిలో నిలుచు గాబ్రియేలు స్వరం ఈమె వింటా ఉంది. మనం ఏమి వింటాం దాన్ని బట్టి మనం నడుచుకునే విధానం ఉంటుంది. అందుకే ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినడం అనేది ఏదై ఉండాలంట, దేవుని వాక్యమై ఉండాల. దేవుని వాక్యం విన్నప్పుడు మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఒక తల్లి పండు తిని శాపాన్ని లోకంలోనికి తెస్తే, మరొక తల్లి తన గర్భఫలమైన యేసుక్రీస్తు ద్వారా లోకానికి విమోచన తీసుకుని వచ్చే ఒక సాధనంగా దేవుని చేతిలో వాడబడింది. ఒక తల్లి దేవునికి అవిధేయత చూపిస్తే, తల్లి అయిన మరియా ప్రభు పాదాల వద్ద అంటుంది, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మన జీవితాల్లో దేవుని కార్యాలు ఎప్పుడంటే, మనము ఆయన పాదాల వద్ద మనల్ని మనం సమర్పణ చేసుకున్నప్పుడు. వాక్యం ఏమంటుందంటే, దేవుడు మిమ్మల్ని తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు గలవారై ఉండండి. ప్రియమైన వలన ఈ 40 రోజులు చాలామంది ఉపవాసం ఉంటూ ఉంటారు, ఎక్కువ ప్రార్థనలో సమయం గడుపుతూ ఉంటారు. ఇది ఎందుకు శ్రమల కాలం అని దీని గురించి రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. బయటవాడు ఏమంటాడంటే, మనల్ని ఏరా నువ్వు స్వార్థ చెప్తున్నావు, నీకు పర్మిషన్ ఉందా అంటాడు ఒకడు. ఇంకొకడు ఏమంటాడు, ఏమరా మీటింగ్ పెట్టావే 10కే క్లోజ్ చేయలేదా అంటాడు ఇంకొకడు. ఏం మా ఊర్లో గుడి కట్టడానికి వచ్చావే, నీకు పర్మిషన్ ఉందా అంటాడు ఇంకొకడు. బయటి వాంతో పంచాయతీ ఏంటంటే, నీకు అది ఉందా ఇది ఉందా అని వాడంటా ఉంటాడు. సంఘంలో ఉన్నవంత సమస్య ఏంటంటే, ఈస్టర్ పండుగ చేయమని బైబిల్లో ఉందా, గుడ్ ఫ్రైడే చేయమని బైబిల్లో ఉందా, క్రిస్మస్ చేయమని బైబిల్లో ఉందా. బయట నుంచి ఒక పొట్టుకైతే ఇంట్లో కూడా పెట్టిన ఏదో కంట్లో పుల్లాలి, ఇది ఒక పంచాయతీ మనకి కదా. ఎవరు ఏమి చేసినా, ఏదైనా ఒక కార్యక్రమం అంటే కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని కీర్తనలు ఉంటాయి, దేవుని వాక్యం ఉంటుంది, అంతే చేసేది. ఏం చేసినా, క్రిస్మస్ పండుగ చేసినా అదే, ఈస్టర్ పండుగ చేసినా అదే. ఇంకొకరికి తెగులు ఏంటంటే, ఏం క్రైస్తవులు ఈడున్నారే, అమెరికా పోవాలంటాడు ఒకడు, మీరు ఇంగ్లాండ్ పోవాలంటాడు. ఒరే, అమెరికాకు ఇంగ్లాండ్కు పోవాల్సిన పని లేదు. యేసు స్వామి వస్తే క్రైస్తవులు అందరూ మధ్యాకాశానికి పోతారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు అమెరికా పో, నువ్వు ఇంగ్లాండ్ పో, నువ్వు సింగపూర్ పో, మీ నాయన కొనిస్తాడా విమాన టికెట్లు మాకు, వీసాలు
విమానం టికెట్లు మీ నాయన మీ అబ్బాయి ఏమైనా కొనిస్తాడా? మాకు ఎవడు కొనిస్తాడు? కొనియండి. ఎవరెక్కడికి పోవాల్సిన పనిలే. క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ లోకానికి క్షేమం. దేవుని సంఘం అనేది ఎప్పుడైతే ఈ భూమి మీద నుండి ఎత్తబడుతుందో, ఈ భూమి మీదికి పోయబడడానికి 7 ఉగ్రత పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. 7 దేవదూతలు 7 ఉగ్రత పాత్రలు పట్టుకొని ఉన్నారు. ఒక్కొక్క ఉగ్రత పాత్ర ఈ భూమి మీద పోయబడినప్పుడు కరువులు, భూకంపాలు, మరణాలు, రోగాలు, అనేకమైన శాపగ్రస్త పరిస్థితులు ఈ లోకం మీదకి వస్తాయి. అందుకే స్వామి అన్నాడు, యుద్ధం గురించి, యుద్ధ వార్తలు మీరు విన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను తలుపు దగ్గరే నిలుచుకున్నాను అంటున్నాడు. ఇవన్నీ వింటా ఉన్నాం. ఈరోజు కనీసం 10 దేశాల్లో భయంకరంగా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది భార్యలు భర్తల్ని కోల్పోతున్నారు, భర్తలు భార్యల్ని కోల్పోతున్నారు, పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. యుద్ధ రంగంలో బాంబుల మోతలతో దేశాలు దద్దరిల్లిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కడు తన గొప్పతనాన్ని చాటించుకోవడం కోసం సిద్ధం చేసినటువంటి అణుబాంబుల శక్తి ఎంత పవర్ఫుల్గా ఉందంటే, ఈ భూమండలాన్ని 100 సార్లు బూడిదగా మార్చేసే పవర్ఫుల్ అటామిక్ బాంబ్స్ ఈరోజు సైంటిస్టులు తయారు చేసి పెట్టారు. 100 times ఈ భూమి బూడిదగా మారడానికి సిద్ధంగా ఉన్నాయి అణుబాంబులు. ఒక దేశం మరొక దేశం వేస్తే వాడు బూడిద, వాడు ఇంకొకరి మీద వేస్తే ఇంకొకడు బూడిద. దేశాలే బూడిదగా మారిపోయే దినాలు. వీఆర్ నాట్ ఇన్ ద సేఫ్ జోన్. ఎవడో ఏదో అంటా ఉంటాడు, నువ్వు అమెరికా పోరా, నువ్వు బ్రిటన్ పోరా అని. చెప్పాల్సింది ఏంటంటే, నేను అమెరికా పోను, బ్రిటిష్కి పోను. ఒకవేళ పొమ్మంటే పోతానులే, దేవుడు నన్ను అమెరికాకు పంపిస్తే పోతా, ఎందుకు పోను? ఇంగ్లాండ్ పంపిస్తే పోతా, సంతోషంగా పోతా. కానీ దానికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లాండ్ పోవడానికి టికెట్ లేకపోయినా, అమెరికా విమానం ఎక్కడానికి వీసాకు దుడ్డు లేకపోయినా, రక్షించబడిన ప్రతి విశ్వాసి యేసు రాకడలో మాత్రం తప్పకుండా మధ్యాకాశానికి వెళ్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంఘం ఎత్తబడుతుందో కీర్తన మనం పాడుకుంటాం కదా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన, గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. ఇద్దరు తిరుగలి విసరుచుండగా, ఇద్దరు పొలములో పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటున కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన పెళ్లి సంగమును తీసుకుపోతాడు. గగనములోన మేఘాలపైన, గగనములోన మేఘాలపైన త్వరగా త్వరగా వస్తాడు. దేవుని వలన ఈ సంఘం మధ్యాకాశానికి ప్రభువునకు వెళ్ళినప్పుడు అక్కడ 7 ఏళ్ల పెళ్లి విందు దేవుని సంఘం కొరకు ప్రభు సిద్ధపరిచిపెట్టాడు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. విడువబడిన వారు ఎవరైతే ఉన్నారో మహాశ్రమలు. ఈ మహాశ్రమల కాలంలో వాక్యం అంటుంది, మనుషులు మరణాన్ని వెదకుదురు కానీ వారికి మరణము దొరకదు. పీపుల్ విల్ రన్ ఆఫ్టర్ డెత్. మరణాన్ని వెతుకుతారు. ఈరోజు మరణం చాలా సింపుల్. ఎవడో ఒకరిని అడిగారు మొన్న, ఏం రా ఎంతకు చంపారు అంటే 20 రూపాయలకు చంపాడట వేరే వాళ్ళని. 20 రూపీస్. ఈజ్ దేర్ ఎనీ మీనింగ్ ఫర్ ద లైఫ్? 20 రూపాయలకు కూడా చంపాడంటే ఇంకొకరు 20 రూపాయలు బాకీ ఉన్నాడని.
ఈరోజు మరణం చాలా సింపుల్. చిన్నదానికి అమ్మ పుట్టుకున్న వాసుమాల గీసుమాలో కదా, పుట్టుకున్న కిరసనాయలు పోసుకునేది, పుట్టుకున్న తాడు కట్టుకొని ఎలబడేది కదా. చిన్న చిన్న దాళ్ళకు మరణం బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఇప్పుడు దేవుని సంఘం ఎత్తబడిన తర్వాత లోకం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు అప్పుడు ఏమి వెతకరు, ఇప్పుడు వెతకడానికి అనేకమైన ఉన్నాయి మీకు. లోకం వెతుకుతుంది ధనాన్ని, లోకం వెతుకుతుంది గొప్పతనాన్ని, లోకం వెతుకుతుంది ఐశ్వర్యాన్ని, లోకం ఏమేమో వెతుకుతూ దేవుని వెతకని వారుగా ఉంటారు. యెహోవాను వెతకుడి, ఆయన మీకు దొరుకు కాలంలో ఆయన వెతకండి. ప్రభు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి. సువార్త ప్రకటించబడుతున్న హేళన చేసే గుంపులు ప్రభువును హేళన చేస్తూ సంఘాన్ని హింసిస్తున్న దినాలు. ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సగానికి పైగా రాష్ట్రాలు మత నిరోధక బిల్లును, మత మార్పిడి నిరోధక బిల్లును తెచ్చారు. ఈ మత మార్పిడి నిరోధక బిల్లు ద్వారా ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఒకరు వెళ్ళి ప్రభు సువార్త చెప్పి ఆ కుటుంబీకులు ప్రభువును నమ్ముకొని బాప్తిస్మం పొందితే, బాప్తిస్మం ఇచ్చిన పాస్టర్ను తీసుకుని వెళ్ళి 30 సంవత్సరాలు జైల్లో వేసే శిక్షలు వచ్చాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అనేకమైన రాష్ట్రాల్లో ఇలాంటి బిల్లులు భారతదేశం చేసుకుంటూ పోతూ ఉంది. నీవు ఎన్ని బిల్లులు చేసినా, నీవు ఎన్ని కట్టడాలు చేసినా, నీవు ఎన్ని శాసనాలు చేసినా, ప్రభు ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిని మార్చకుండా ఎవడు కూడా ఆపలేడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగింది. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ద హోలీ గాస్పెల్. యేసు యొక్క మరణం, యేసు యొక్క భూస్థాపన, యేసు యొక్క పునరుత్థానం, యేసు యొక్క రాకడ ఈ లోకానికి ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని విశ్వసించే ప్రతి వానికి దీవెన. వాక్యాన్ని తృఢీకరించి హేళన చేసి సంఘాన్ని హింసించే ప్రతివాడు ఒకానొక రోజున మరణాన్ని వెదికే దినాలు వస్తాయి. మరణాన్ని వెదికే దినాలు. కాబట్టి దేవుని సంఘం, క్రైస్తవులు, మళ్ళీ చెప్తా ఉన్నా, అమెరికాకు, ఇంగ్లాండ్కు, ఆస్ట్రేలియాకు, సింగపూర్కు, మలేషియాకు పోవలసిన పని లేదు. చెప్పాల్సిన మాట ఒకటే, మనం ప్రభు వచ్చినప్పుడు దేవుని సంఘం పరలోకానికి ఎత్తబడుతుంది. హల్లెలూయా. ప్రేమనా దేవుని వలనరా, ఒక తల్లి లోకంలోనికి మరణాన్ని తీసుకొని వస్తే అవిధేయత ద్వారా మరొక తల్లి రక్షకుడి లోకంలోనికి రావడానికి, తానొక సాధనంగా వాడబడడానికి ప్రభు పాదాల వద్ద సమర్పించుకున్న తల్లిగా మనం చూస్తూ ఉన్నాం. బోత్ ఆర్ విమెన్, బట్ వన్ వాజ్ టోటల్లీ డిసోబీడియంట్, ద అనదర్ వన్ వాజ్ టోటల్లీ ఒబీడియంట్. హౌ డు యూ రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ప్రకటించబడుతున్న దానికి నీవు చూపే విధేయత, అవిధేయత నీ గమ్యాన్ని మార్చివేస్తుంది. ఆదాము హవ్వలు అవిధేయతను బట్టి ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టబడితే, ఈ తల్లి చూపిన విధేయత క్రైస్తవ సంఘంతో ఆమె చేర్చబడుతూ ఉంది. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ప్రేమనా దేవుని వలన ఒక భక్తుడు ఏమంటాడంటే, పరలోకమందున్న మా తల్లి అని ప్రార్థించే ప్రతి ఒక్కడు గుర్తించాలి, సంఘం నీకు తల్లి. సంఘమనే నీ తల్లిని నువ్వు గౌరవించకపోతే, సంఘమనే నీ తల్లిని నువ్వు ప్రేమించకపోతే, ఏ సంఘంలో నువ్వు బాప్తిసం పొందావో, ఏ సంఘంలో నువ్వు నిర్ధారణ పొందావో, ఏ సంఘంలో నిన్న సేవలు పొందుతున్నావో దైవ సేవకుల ద్వారా, ఏ సంఘంలో నువ్వు వాక్యం వింటున్నావో, ఏ సంఘంలో నీ కానుకలిస్తున్నావో, ఏ సంఘంలో నీ వివాహమైందో, ఏ సంఘం నీ యొక్క బాగోగులు చూచి నీ కొరకు ప్రార్థించే సంఘముగా ఉందో, ఆ సంఘాన్ని నీవు ప్రేమించకపోతే, యూ హ్యావ్ నో రైట్ టు ప్రే అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్. నీ సంఘాన్ని ఒక తల్లిలా నీవు ప్రేమించలేకపోతే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించే అర్హత నీకు లేదు అని ఒక దైవజనుడు అంటాడు. దీస్ డేస్ పీపుల్ ఆర్ నాట్ రియల్లీ కేరింగ్ అబౌట్ దేర్ ఓన్ చర్చ్. మన సంఘం పట్ల చూపే ప్రేమ కంటే ఎక్కడెక్కడో ఏవేవో ఉన్న వాటి గురించి చూపే మమకారాలు ఎక్కువైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. ఒరే అమ్మకు అన్నం పెట్టరా అంటే, లేదు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానన్నాడు అంటగోడు. అటు వాళ్ళు తయారైన విశ్వాసుల గుంపుల మధ్య సేవలు చేసే దైవ సేవకుల పరిస్థితి ఎట్లుంటుందంటే ఇట్టే ఉంటుంది కథ.
యేసుక్రీస్తు ప్రభు తన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నాడు. అందుకే తిమోతికి రాసినటువంటి పత్రికలో దైవజనుడు ఏమంటున్నాడంటే, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉంటాడు. ఈ లోకం ఏం చెప్తుందంటే, దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే మొత్తం మొదలుపెట్టి సన్యాసిగా మొత్తం రోడ్ల మడి తిరగాలని చెప్తూ ఉంటారు. క్రైస్తవ్యం చెప్పేది అది కానే కాదు. నువ్వు వదిలిపెట్టి కొనల్లో సన్యాసులాగా బతకమని ఎవరు చెప్పడంలే. దేవుని వాక్యం, ప్రభువుని నమ్మిన ప్రతివాడు తన కుటుంబం పట్ల, తన తల్లిదండ్రుల పట్ల, తన ఇంటి వారి పట్ల మొదట నీ స్వకీయుల క్షేమం నువ్వు చూడడం. దైవజనుడైన పౌలు అనేక దేశాలకు సువార్త ప్రయాణం చేశాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. కానీ ఏమంటాడు తెలుసులా? నా స్వకీయుల రక్షణ కొరకు నా గుండె వేదనతో ఉన్నది అని అంటాడు. ప్రేమైన దేవుని వలన మూడవ మాట ప్రాముఖ్యంగా ప్రభు మన కుటుంబాల గురించి, మన కుటుంబాల్లో ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు. కుటుంబంలో ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యతల ప్రకారం కుటుంబం పట్ల చేయకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి. సంఘం విచ్ఛిన్నమైపోతే దేశం విచ్ఛిన్నమైపోతుంది. ఈ దేశానికి క్షేమం ఎప్పుడంటే సంఘం క్షేమంగా ఉన్నంత వరకే. సంఘం ఎప్పుడు క్షేమంగా ఉంటుందంటే ప్రతి కుటుంబం క్షేమంగా ఉన్నంత వరకే. ప్రభు తన దుఃఖ పరిస్థితుల్లో సైతం ప్రియమైన వాళ్ళరా కుటుంబం పట్ల, తన తండ్రి పట్ల, తల్లి పట్ల, సహోదరుని పట్ల చూపాల్సిన బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్న ప్రభువును మనం చూస్తున్నాం. సామెత గ్రంథకర్త ఏమంటాడంటే, నిన్ను నీ కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుమో, నీ తల్లి ముదిమేయందు ఆమె నిర్లక్ష్యము చేయకమో, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. ప్రేమన దేవుని వలన నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం నీవు వినాలా. నీ తల్లి ముదిమేయందు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రేమన దేవుని వలన ఒక తల్లి 10 మంది కొడుకులను సాకుతుంది, కానీ 10 మంది కొడుకులు అమ్మను సాకడానికి కష్టమైన దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు నెలకొకడు అమ్మను పంచుకుంటాడు. జనవరిలో నీ కాడ, ఫిబ్రవరిలో నా కాడ, మార్చిలో నీ కాడ, ఏప్రిల్లో నా కాడ. సిగ్గు లేదు మనకి. మీ అమ్మ నాయన బజారుకు పడేసి నిన్ను, ఒరే నువ్వు జనవరిలో బజార్లో బతుకురా, సోమవారం వచ్చి తర్వాత వారం అంతా అడక్క తిని ఆదివారం వచ్చి ఇంటికి భోంచేయాలని నిన్ను చిన్నప్పటి నుంచి రోడ్డున పడేసింటే బ్రహ్మాండంగా ఉండేది మనకి కదా. ఈ అమ్మ అంటది, ఏం మీ అన్నోళ్ళు లేరు, నేనే చూసుకోవాలా కదా. నిన్నెవడో వీడియో పంపాడు. పాపం ముస్సులు ఆమె అనాథ శరణాలయంలో, ముస్సులు ఆమె పాపం కొడుకు అదే అనాథ శరణాలయంలో మామూలు తీసుకుపోయి పడేశారు. అమ్మ చూసి ఏడుస్తుంది కొడుకును, వరా నువ్వెందుకు వచ్చినారా నాయన కొడుకా ఇడికని కదా. ఏమి విత్తుతామో చెప్పండి, ఏం విత్తుతామో పలకరా. ఏం విత్తుతామో వినపడంలే మీకు? ఏమి విత్తుతామో, అరే ఏం విత్తుతామో అదే కదా. నీ తల్లి నీ తండ్రిని ముదిమేందు నిర్లక్ష్యం చేయొద్దు, వాళ్ళ ఉపదేశాలు వినాల. లోకంలో పిల్లల పరిస్థితి ఎట్లుంటుందంటే, ఊర్లో వాళ్ళు చెప్పేటన్నీ భలే స్వీట్గా ఉంటాయి, భలే స్వీట్గా. తల్లిదండ్రులు చెప్పే మాటలు మాత్రం చాలా కదా వినబుద్ధి కాదు, చేయడానికి అసలు కదా. ప్రియమైన దేవుని వలన నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు అని దేవుని వాక్యం మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటే, మన తల్లిదండ్రులను మనం సంతోషపెట్టాలా. మనల్ని కన్న తల్లి మనం ఆనందపడాలా మనల్ని చూసి. అరితే బిడ్డలు కుటుంబం పట్ల బాధ్యత, అన్నదమ్ముల పట్ల, అక్కచెల్లెళ్ళ పట్ల బాధ్యత. దేవుడు నీ కుటుంబం పట్ల ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. అందుకే అనేకమైనటువంటి ఆశీర్వాదాలు బైబిల్లో చూస్తే ఏముంటుందంటే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు, ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా. ప్రేమైన దేవుని వలన యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసి ఆయన చివరి రాత్రి భోజనంలో 12 మంది శిష్యుల్ని తన చుట్టూ కూర్చోబెట్టుకొని వారితో చెప్తున్నటువంటి మాట, మీ కొరకు చిందింపబడిన
నా రక్తం, ఇది క్రొత్త నిబంధన. రక్త నిబంధన ద్వారా నా పిల్లలంగా మనం మార్చబడ్డాం. కాబట్టి ఆదివారం నువ్వు బల్లను సమీపించినప్పుడు ఆ బల్ల చుట్టూ నిన్న ఆయన ఒలీవ మొక్కల్లాగా చూస్తూ ఉన్నాడు. ఈ రోజుకు యెరూషలేం ప్రాంతానికి పోతే పాలస్తీనా దేశంలో చాలా ఆశ్చర్యం కలిగించే విషయాలు. పోయి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు స్వామి కాలము నాటి ఒలీవ చెట్లు ఇంకా ఉన్నాయంట. 2000-3000 సంవత్సరాల నుంచి ఒలీవ చెట్లు అట్లే ఉన్నాయంట. ఇంకా 2000-3000 సంవత్సరాల కాలం నాటి ఒలీవ చెట్లు. అంటే ఒలీవ చెట్టు అనేది ఒక్కసారి పెరిగి పెద్దదైతే కొన్ని వేల సంవత్సరాలు దానికి చావు ఉండదంట. మన దగ్గర ఏదో సంజీవని మొక్క అని చెప్తా ఉంటారు. ఆ సంజీవని మొక్క ఏడుంది ఎవరు చూడలే మనం ఇంతవరకు. కానీ ఒలీవ మొక్కలు మాత్రం అందరూ చూస్తూ ఉన్నారు, యెరూషలేం పోయినాడు వాళ్ళంతా. మనము మన కుటుంబాలు దేవుని సంఘంలో ఒలీవ మొక్కల్లా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నేనైతే నీ సంఘములో దేవాన్ని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వల్ల నేనున్నాను. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. నీ సంఘాన్ని నీవు మరచిపోకూడదు. నీ సంఘమును నీకు పరిచర్య చేయుచున్న నీ సేవకులు నువ్వు మరచిపోకూడదు. నీ సంఘం, నీ కొరకు ప్రార్థించే సంఘం పట్ల నీవు తప్పక ప్రేమను కలిగి ఉండాలా. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనము మన కుటుంబాలు వర్ధిల్లడం, దేవుని పనికి ఇవ్వడానికి, దేవుని సేవకి ఇవ్వడానికి చాలాసార్లు చేతులు ముడుచుకునేవాడు ఎక్కడో ఏదో రకంగా దాన్ని పోగొట్టుకుంటూనే ఉంటాడు. దేవుని సంఘ సేవ నిమిత్తము బాధ్యత లేకుండా, దేవుని పరిచర్య నిమిత్తం ఏమాత్రమో చింత లేకుండా, నా మటుకు నేనే దాచుకోవాలి, దోచుకోవాలనుకునే ప్రతివాడు మరొక చోట ఎక్కడో పోగొట్టుకుంటూ ఉంటాడు దాన్ని. బర్నబానెటైన పొలాలంతా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర తెచ్చిపెడితే అననీయ సప్పీరాలు మాత్రం అమ్మి సగం దాచుకొని మేము మిగిల్చుకుందాం అనుకున్నారు, కానీ ప్రాణాలే పోగొట్టుకున్నారు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. లవ్ గాడ్ అండ్ లవ్ యువర్ చర్చ్. నీ స్వకీయుల పట్ల నీవు చూపాల్సిన బాధ్యత. దేవుని సంఘములో చాలాసార్లు కొంతమంది పిల్లలేని బాధపడుతూ ఉంటారు. ఓ పాస్టర్ గారు చెప్పారు, అమ్మా పిల్లలేరని నువ్వు ఎందుకు బాధపడతావు? సండే స్కూల్లో ఉన్న పిల్లలందరూ నీ పిల్లలే అనుకో తల్లి. నీ పిల్లల కోసం ఏం ఖర్చు పెడతావో సండే స్కూల్ పిల్లల కోసం ఆ ఖర్చు పెట్టు. దేవుడు ఇస్తే నీకు ఒకరిద్దరిని ముగ్గురిని ఇస్తాడు. సండే స్కూల్లో 50 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలందరినీ ఒక తల్లిలాగా నువ్వు ప్రేమించు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అంతకంటే భాగ్యం నీకేముంది? చాలాసార్లు ఎవరో లేరు అనుకుంటా ఉంటాం. యాన్నో దుబాయ్లో ఉన్న కోసం ఈ ముసిల్ని దాచిపెడతా ఉంటుంది ఇంకా డబ్బులు, పక్కింటోరికి టీనీలు ఇవ్వకుండా. నువ్వు పుట్టుకొనపోతే పక్కింటోడే వచ్చి చూసేది. నీ కర్మకాండాలు చేయాల్సిన వాడు వచ్చేసరికి అర్థమవుతుందా? ముసలోళ్ళ కథలు కూడా ఇట్లే ఉంటాయి. తిక్క వారాలని చేస్తూ ఉంటారు. కోళ్ళ కోసం, కుక్కల కోసం, గుడ్ల కోసం, ఈకల కోసం, పీకల కోసం కోసుకునే ఆ స్థాయికి వస్తూ ఉంటారు. మన ఎవరో ఫోటో పంపించారు, వీడియోలు ఇప్పుడు వాట్సాప్లో వచ్చాయి కదా అన్నీ రకరకాలుగా. అమెరికా నుంచి వచ్చేసరికి పాపం వాళ్ళమ్మ సోఫాలో అస్థిపంజరం అయిపోయింది. అస్థిపంజరం చుట్టూ అపార్ట్మెంట్లో కూడా వాసన వచ్చిందో లేదో మరి ఎవడు పట్టించుకోలే. 4 రోజులు అవుతుందట. ఏం మా అమ్మ ఫోన్ ఎత్తాలని 3 నెలల తర్వాత వచ్చాడు. 3 నెలల తర్వాత వస్తే పాపం సోఫాలో ముసలి అస్థిపంజరం పట్టే పండుకోనింది అట్నే. ఏం చేస్తారు ఇక? ప్రేమైన దేవుని వలన మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నటువంటి దినాల్లో యేసుస్వామి కల్వరి శిలువలో పలికిన 3వ మాట, నీ కుటుంబంలో నీవు కలిగి ఉండాల్సిన బాంధవ్యాలు, ప్రేమలు, వీటి గురించి ప్రభు మళ్ళీ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తాను నిస్సహాయ స్థితిలో ఉండి కూడా వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి కన్నీళ్లు చూచిన ప్రభు తన తల్లి యొక్క క్షేమం కొరకు ఆలోచన చేస్తున్న కుమారుడిగా మనం చూస్తున్నాం. దేవుని వలన మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల మనం చూపాల్సిన బాధ్యతలు ప్రభు మనకు గుర్తు చేస్తున్నాడు. తల్లి యేసుక్రీస్తు ప్రభున వారిని మొట్టమొదటగా ఈ భూమి మీద ముద్దాడిన తల్లి మరియా. దేవాది దేవుడు పరలోకం వదిలిపెట్టి ఈ భూమి మీదకి దిగి వస్తే పరలోకంలో ఉన్న కోటాను కోట్ల దేవదూతలు కూడా దేవాది దేవుణ్ణి చూడలేకపోయారు.
రెండు రెక్కలతో తమ్మును తాము కప్పుకొనొచ్చు, రెండు రెక్కలతో పాదాలు కప్పుకొనొచ్చు, రెండు రెక్కలతో తమ ముఖాలు కప్పుకొనొచ్చు, రెండు రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే కోటాను కోట్ల దేవదూతలు కూడా ఈ దేవాది దేవుణ్ణి ఏనాడు వారు చూడలేదు. అలాంటి మహా దేవుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, ఆల్ఫా ఓమేగా, ఆది సంభూతుడై ఉన్నవాడను నేనే అని పలికిన ఆ దేవాది దేవుణ్ణి నవమాసాలు తన గర్భాన మోసే భాగ్యం ఈ 12-16 ఏళ్ల ప్రాయం కలిగిన నజరేత్ అనే కుగ్రామంలో పుట్టిన ఈ బిడ్డకు దేవుడు కృపను చూపించాడు. తన గర్భములో ఏ బిడ్డను మోస్తా ఉందో ఆ బిడ్డ లోకాలను మోసేవాడు అన్న వర్తమానం విన్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత పులికించిపోయిందో. ప్రపంచానికి నడక నేర్పేవాడు తల్లి అయిన మరియ చేయి పట్టుకొని నడుస్తూ ఉంటే ఆ తల్లి హృదయం ఎంత ఆనందంతో గంతులు వేసిందో. తన బిడ్డ పరిగెడుతూ పరిగెడుతూ కింద పడినప్పుడు తల్లి అయిన మరియ ఎన్నిసార్లు వెళ్ళి తన బిడ్డను ఎత్తుకొని దెబ్బలు తగిలిన ఆ దేహానికి ఎన్నిసార్లు ముద్దులు పెట్టి బిడ్డ యొక్క గాయాలు కట్టిందో. అలాంటి తల్లి ఈరోజు కల్లారా చూస్తూ ఉంది. ఏ బిడ్డ నుదుట ముద్దాడిన ఈ తల్లి ఈరోజు అదే నుదుట పెట్టబడిన ముళ్ళ కిరీటం ద్వారా స్రవించబడుతున్నటువంటి రక్తధారను ఆపలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ఎన్నోసార్లు తన కళ్ళ ముందు పడినటువంటి బిడ్డను తీసుకొని ముద్దాడి గాయాలు కట్టిన తల్లి దేహమంతా ఛిద్రమైపోయిన తన కుమారుణ్ణి కొరడా దెబ్బల చేత, ముళ్ళ కిరీటము చేత, మేకుల చేత దేహము ఛిద్రమైపోయి నాగటి చాలవలే దున్నబడిన దైవ కుమారుని చూడగలిగితే ఉంది తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తల్లి హృదయంలో ఎన్ని రకాలుగా ఖడ్గము దూసుకొని పోయిన అనుభవాల మధ్య తనకు అర్థమైందో లేదో తెలియదు కానీ దేవాది దేవుడు తన సొంత కుమారుని ఈ రీతిగా శ్రమ పొందడానికి ఆయన అంగీకరించాడు. కారణం శ్రమల మధ్య, శాపాల మధ్య, రోగాల మధ్య, పాపాల మధ్య, అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నా, నాశనమైపోతున్న, పాపముతో విచ్ఛిన్నమై నాశనమైపోతున్న లోకానికి విమోచన దయచేయబడాలి అంటే ఈ లోక పాపము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఈ రీతిగా వధించబడాలి. యేసు రక్తం పాపము నుండి నిన్ను నన్ను విడుదల ప్రసాదిస్తే ఆయన పొందిన దెబ్బలు నీ గాయాలు కడతాయి. నీ మనసుకు గాయమైన, నీ హృదయానికి గాయమైన, నీ శరీరానికి రోగమైన యేసు రక్తమే పరమ ఔషధం. యేసు నామమే మనకు జీవం. ఆయన నిన్ను ఉద్ధరించువాడు, ఆయన నిన్ను నిలబెట్టువాడు, ఆయన నీ కుటుంబాన్ని కట్టువాడు, మన బ్రతుకుల్లో వెలుగును నింపి కన్నీళ్లు తుడిచి ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు. అవమానం అనే బూడిదను తీసివేసి గౌరవం అనే పూదనలతో మనల్ని అలంకరించే దేవుడు. నీ మీద ఉన్న బూడిద, నీ మీద ఉన్నటువంటి భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్ని కొట్టివేసి ఘనత అనే వస్త్రాలు, అక్షయత అనే వస్త్రాలు, రక్షణ అనే వస్త్రాలు నీకు ధరింపజేసి ఆశీర్వాదం, నూతన దీవెన, నూతన సంవత్సరమైన దయా కిరీటాల చేత నిన్ను నన్ను ఆయన అలంకరించడానికి ముళ్ళ కిరీటధారిగా, శిలువధారిగా, రక్తధారిగా, రక్తపు ముద్దగా నీ కొరకు నా కొరకు ఆయన వ్రేలాడుతూ ఉన్నాడు. అలాంటి తన బిడ్డను చూచి మౌనంగా రోధించడం తప్ప మరేమీ చేయలేని నిస్సహాయ తల్లి పట్ల యేసు కన్నీళ్లతో అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, దిస్ ఈజ్ యువర్ సన్. ప్రేమైన దేవుని వల్లరా ఆయన తల్లిలా మనల్ని ప్రేమిస్తాడు. ఏ తల్లి ఇంతవరకు ఆ కన్నీళ్లు తుడిచిందో ఇప్పుడు అదే కుమారుడు తన తల్లి కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఏ తల్లి ఇన్ని రోజులు తన బిడ్డ గాయాలు కట్టిందో గాయాలతో ఉన్న కుమారుడు ఇప్పుడు తల్లి గాయాలు కడుతున్నాడు. ఏ తల్లి తన బిడ్డ నిస్సహాయ స్థితిని చూచి పలుసార్లు ముద్దాడిందో అదే ప్రభు సిలువ నుండే తన తల్లి మీద అపారమైన ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే మనం కీర్తన పాడుకుంటాం కదా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుమున అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్రిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురబోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. బోలో యేసు మసీకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమన దేవుని వలన కల్వరి సిలువ సంఘం పుట్టుకకు పునాది పడిన స్థలం అది. బిహోల్డ్ యువర్ మదర్. జీసస్ క్రియేట్స్ ఎ న్యూ రిలేషన్షిప్. అట్ ద క్రాస్ ఎ న్యూ ఫ్యామిలీ ఈజ్ బోర్న్. దేవుని సంఘమనే ఈరోజు మనమందరం హాజరవుతున్న విశ్వాస సమాజానికి బీజము పడిన స్థలం కల్వరి సిలువ. ఒక భక్తుడు ఏమంటాడంటే, కల్వరి సిలువ ఒక ఎండు కొయ్య, కల్వరి సిలువ ఒక ఎండు కొయ్య. అయితే క్రీస్తు రక్తముతో అభిషేకించబడిన ఆ ఎండు కొయ్య అహరోను కొమ్మల చిగిరించి యోసేపు వలె గోడలు దాటి వ్యాపించి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ విశ్వాస సమాజం అంతటికి నీడనిచ్చేదిగా మారిపోయింది కల్వరి సిలువ. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. కల్వరి సిలువ ఒక ఎండు కర్ర. క్రీస్తు రక్తముతో తడిసినప్పుడు యేసు దేహం ముద్దాడిన ఈ సిలువ ఇదొక అహరోను కర్ర వలె చిగిరించి దేవుని సంఘం, దేవుని సంఘానికి పునాది పడి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో మోర్ దెన్ 180 కంట్రీస్, 180కి పైగా దేశాలలో ప్రతి ఆదివారం ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థనలు జరుగుతూ యేసు నామం హెచ్చింపబడుతూ ఉన్న సంఘాలుగా స్థాపన కల్వరి శిలువలో క్రీస్తు రక్త ప్రోక్షణ ద్వారా అక్కడ పునాది పడింది. యేసు రక్తం చూచేవారికి ఎంతోమంది ఖైదీలను, ఆ రీతిగా ఎంతోమంది నేరస్తులను చంపినా పిలాతుకు కానీ హేరోదుకు కానీ మరికొందరికి కానీ విలువ తెలియకపోయి ఉండవచ్చు. కానీ ఆ రక్త ప్రోక్షణ యొక్క విలువ ఏంటో తనతో పాటు సిలువలో వేలాడిన ఇద్దరు నేరస్తుల్లో ఒకడు వెంటనే రక్తం యొక్క శక్తిని అనుభవిస్తున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కైండ్లీ డూ రిమెంబర్ మీ లార్డ్. నన్ను జ్ఞాపకము చేసుకో.
చరిత్ర ఏమంటుందంటే, శతాధిపతి వచ్చి ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినప్పుడు అంతకు మునిపే జరిగిన ఏదో ప్రమాదంలో ఒక కన్ను కోల్పోతే యేసు రక్తపు బిందువు చింది ఆ కంటి మీద పడితే అతను వెంటనే స్వస్థత పొందాడని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఏ బల్లెపు పోటు యేసుకు గాయం చేసిందో, ఏ బల్లెంతో ఒక సైనికుడు యేసును పొడిచాడో, పొడవబడిన ఆ దేహంలో నుండి వచ్చిన స్రవించిన రక్తం పొడిచిన వారిని కూడా బాగు చేసింది. ఇది దేవుని సంఘం, దేవుని ప్రేమలో పుట్టిన సంఘం ఇది. ఇక్కడ స్త్రీ అని పురుషుడని కాదు, వాడు అని వీడు అని కాదు, కులాలకు గోత్రాలకు తావులేదు, దేశాలకు ప్రాంతాలకు తావులేదు, రంగులకు, నీ వయస్సులకు, నీ పొడవుకు, నీ పొట్టికి, నీ తూకానికి, దేనికి ఇక్కడ సంబంధం లేదు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. ఏ కులమైనా రావచ్చు, ఏ జాతి వాడైనా రావచ్చు, ఏ భాష వాడైనా రావచ్చు. రోడ్డు పక్కన చెట్టు ఉంటే నీడ కింద కూర్చోవడానికి కులాలు అక్కర్లే, గోత్రాలు అక్కర్లే, భాషలు అక్కర్లే, ఎవడైనా సేద తీరవచ్చు. దేవుని సంఘం ప్రతి పాపిని రక్షించి పరలోకానికి సిద్ధం చేసే ఇది ఒక ఔషధశాల. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపిని మారుస్తుంది, గుడ్డివారి కన్నులు తెరవజేస్తుంది, మూగవాడు మాట్లాడేలా చేస్తుంది, చచ్చిపోయిన వాడు తిరిగి లేచి జీవంతో కూడిన శుభ నిరీక్షణ కలిగి యేసు రాకడ కొరకు ఎదురు చూచేలా ప్రతి పాపిని మారుస్తుంది యేసు రక్తం. అలనాడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఐగుప్తు దేశంలో సంహారకులు ఇంటిలోనికి వెళ్లకుండా ఏ రీతిగా ప్రతి ఇశ్రాయేలు ఇంటిని ఆయన కప్పి ఉంచాడో, ఆ రక్తాన్ని ఆశ్రయించే ప్రతివాన్ని ఈరోజు యేసు రక్తం అలాగే కప్పి ఉంచుతుంది. ప్రతి శోధనలో, ప్రతి దుఃఖములో, ప్రతి వ్యాధిలో, ప్రతి బాధలో నీవు దేవుని తట్టు చూచిన ప్రతిసారి యేసు రక్తం నిన్ను కప్పివేస్తుంది. యేసు రక్తం నీ ఇంటికి కంచె, యేసు రక్తం నీ బ్రతుకుకు కంచె, యేసు రక్తం నీ పిల్లలకు కంచె, యేసు రక్తం ఈ దేశానికి కంచె. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. పాపాత్మురాలు వచ్చి కన్నీళ్లతో యేసు పాదాలు కడిగి ఆయన అభిషేకిస్తూ ఉంటే యేసు స్వామి అంటున్నాడు, ఈ తల్లి, ఈ స్త్రీ, మీరు పాపి అంటున్నారే, ఈమె నా మరణం కోసం నన్ను సిద్ధం చేస్తూ ఉంది. షీ ఈస్ ప్రిపేరింగ్ మీ ఫర్ ద డెత్. 33 ఏళ్ల ప్రాయంలో ఉన్న వ్యక్తి పెళ్లి గురించి మాట్లాడతాడు, ఉద్యోగాల గురించి మాట్లాడతాడు, కట్టబోయే ఇంటి గురించి మాట్లాడతాడు, పోయే విదేశాల గురించి మాట్లాడతాడు. 33.5 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి యవనస్తుడు తనకు రాబోయే మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఈ తల్లి నన్ను భూస్థాపన కోసం సిద్ధం చేస్తూ ఉంది. ఒక తల్లి భూస్థాపన కోసం సిద్ధం చేస్తూ ఉంటే మరొక తల్లి భూస్థాపనకు సిద్ధమవుతున్న కుమారుని పాదాల దగ్గర నిలబడి విలపిస్తూ ఉంది. ఈరోజు ఎంతోమంది తల్లులు, పిల్లల కొరకు ఏడ్చే తల్లులు, భర్త బ్రతుకులో మార్పు లేకపోతే ఏడ్చే భార్యలు, అన్నదమ్ములలో ఏమాత్రం ప్రేమను పొందలేని చెల్లెళ్ళ కన్నీళ్ళు, ప్రతి తల్లి ఎక్కడ హృదయము గాయమై ఉంటుందో వారందరి దగ్గర యేసు ఈ రాత్రి ఇస్తున్న పిలుపు ఒక యోహానును కుమారుని జత చేసినట్టుగా దేవుని సంఘానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు మనకు తోడు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళుట వలన, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, మిమ్మల్ని ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి క్రీస్తు రక్తములో కడగబడనంత వరకు ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని, కనుగొనలేని, గుర్తించలేని, గ్రహించలేని, అవగాహన చేసుకోలేని అంధకారము చేత, గుడ్డితనము చేత
ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేస్తే, అదే అవిశ్వాసుల వారి గుడ్డితనాన్ని బాగు చేయడానికి యేసు కల్వరి శిలువలో తన రక్తాన్ని మన కొరకు ధారపోసాడు. ఈ ఇమ్మానుయేలు ఊట ఇంపైన ఊట, ప్రతి పాపి అందులో మునిగి బాగు కావలసిన ఊట. నయమాను 7 సార్లు మునిగిలేస్తే యోర్దాను నదిలో నుండి పసిపిల్ల దేహంగా మారిపోయినట్టుగా ప్రతి పాపి యేసు రక్తములో ఈరోజు మునిగిలేస్తే వాడు రాత్రికి రాత్రే పవిత్రునిగా మారిపోతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఛిద్రమైపోతున్న కుమారుని దేహాన్ని, రక్తమోడుతున్న కుమారుని దేహాన్ని, తల నిండా రక్తము స్రవించి ముఖము ఏమాత్రము చూడనలని వానిగా, సుకుమారమైనటువంటి తండ్రి వద్ద పెరిగినటువంటి ఈ మొక్క ఈరోజు విరిచివేయబడి, తుంచివేయబడి, తృణీకరించబడి, అవమానించబడి, ఉమ్మివేయబడి, కొట్టివేయబడి, కొరడాలతో చిత్రమైపోయిన దేహాన్ని చూస్తున్న తల్లి తన బిడ్డ యొక్క నిస్సహాయ స్థితిని చూస్తూ ఉన్నట్లుగా ఈరోజు ఎంతోమంది తల్లులు తమ కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, యోహానుడు తల్లికి తోడు చేసినట్లుగా ఈ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు తోడు చేశాడు. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యు విల్ బి డైనమిక్, యు విల్ బి మై విట్నెసెస్. పరిశుద్ధాత్మ శక్తిహీనుణ్ణి శక్తిమంతునిగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు బలహీనుణ్ణి బలవంతునిగా మారుస్తాడు. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యాలు చేస్తారని పలికినటువంటి ప్రభు సంఘానికి పరిశుద్ధాత్మ తైలాభిషేకముతో ఈ సంఘాన్ని దినదినం ఆయన శక్తివంతంగా మారుస్తున్నాడు. మొదట పామరులని హేళన చేసినటువంటి వారే అసలు వీళ్ళని ఎవర్రా శిష్యులుగా పెట్టుకునింది అని ఏ వ్యక్తుల్ని చూచి హేళన చేశారో, అసలు వీళ్ళు చేపలు పట్టడానికి తప్ప దేనికైనా పనికొస్తారా అని ఏ వ్యక్తుల గురించి లోకం పెదవి విరిచిందో, యేసుస్వామి పరలోకానికి వెళ్ళి పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు, అగ్ని జ్వాలల చేత వారి తలలు అభిషేకించబడినప్పుడు, ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిద్దరుగా వెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభిస్తే, తాయెత్తులు కట్టుకున్న వాళ్ళు తాయెత్తులు తీసేసి, దేవుళ్ళ దేవతల పటాలు పెట్టుకున్న వాళ్ళు పటాలు పడవేసి, మంత్ర తంత్ర శక్తుల గురించినటువంటి పురాణ కట్టుకథలు ఇలాంటి పుస్తకాలు పెట్టుకొని ఆనందిస్తున్న ప్రజలు వాటిని తెచ్చి కుప్పలుగా పోసి నిప్పు పెట్టి కాల్చివేస్తూ ఉంటే ఊరు వాళ్ళను చూచి ఏమన్నాయంటే, వీళ్ళు నిజంగా భూమిని తలకిందులు చేసేవాళ్ళు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? భూమిని తలకిందులు చేసేవారు. దేవుని సంఘం దేవుని తట్టు చూచినప్పుడు యు విల్ బి నెవర్ షేకన్, బట్ యు విల్ షేక్ ద వరల్డ్. నీవు వణికిపోయేది కాదు, అపవాది వణికిపోయేలా ప్రభు నిన్ను. అందుకే ఆయన వాక్యం ఏమంటుందంటే, యవ్వన కాలమున పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బలహీనుని చేతిలో, దావీదు చేతిలో గులకరాయే బలవంతుని పడగొడితే, బలహీనుడైన దేవుని చేతిలో ఒక యవ్వన బిడ్డ ఉంటే, ఆ యవ్వన బిడ్డతో దేవుడు ఎన్ని దేశాల్ని దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని వలన యోహాను శిష్యులందరిలో చిన్నవాడు, బట్ హీ వాజ్ వెరీ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ జీసస్. యేసు రొమ్మున అనుకునే శిష్యుడు అని ఆయనకు పేరు పడింది. మిగతా శిష్యులందరికీ ఏమి అర్థం కాకపోతే యోహాన్ని అడిగేవారు, ఇంతకు ఏంది ఏ స్వామి చెప్పిందయా బాబు, నీకేమైనా అర్థం ఏంటి చెప్పురా బాబు మాకని. పొట్టివాడే కానీ గట్టివాడని, పిల్లగాడే కానీ పద్మాసు ద్వీపంలో పరలోక దర్శనాలు చూచినవాడు. హల్లెలూయా. తీసుకొని వెళ్ళి యోహాను తల్లిని తీసుకుని వెళ్ళి ఎఫెస్సు ప్రాంతానికి వెళ్ళి ఎఫెస్సులో ఉండి సంఘాలు కట్టి, తల్లి అయిన మరియా మరణించేంత వరకు ఆమె బాగోగులు చూసుకున్నాడు ఈ శిష్యుడు. ఈరోజు ఎఫెస్సులో తల్లి అయిన మరియా
నివాసమున్న ఇంటిని ద హౌస్ ఆఫ్ మేరీ అని ఈరోజు ఎఫెస్లో ప్రత్యేకంగా అక్కడ గుడి కట్టబడి ఈరోజు ఓపెనింగ్ చేయబడింది. ఎఫెస్ అనే పట్టణంలో ఆ రీతిగా ఎఫెస్ అనే పట్టణంలో మరణించేంత వరకు శిష్యుల కొరకు కన్నీరు కార్చి ప్రార్థించిన తల్లి అయిన మరియ ఉంటే, ఆ మరియ మరణ అనంతరం, తల్లి యొక్క మరణ అనంతరం ఈ శిష్యుడైన యోహాను సువార్త ప్రేమ యోహాను సువార్త 3:16 దేవుని ప్రేమ గురించి మాట్లాడిన ఈయన మళ్ళీ 3 పత్రికలు రాస్తాడు ప్రేమ గురించి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు ప్రేమ, గాడ్ ఈజ్ లవ్ అని ప్రకటించుకుంటూ వెళ్ళిన శిష్యుడు ఈయన గురించి రోమా వాళ్ళకి అర్థం కాక తీసుకుని వెళ్ళి సలసల కాగే నూనెలో పడేస్తే మనోడు స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టినట్టుగా నిమ్మలంగా కూర్చొని ఉన్నాడట. ఏరా బాబు, బల్లెలతో పొడిస్తే చావడు, సలసల కాగే పోసి నూనెలో పోసినా ఈయన నిమ్మలంగా తేలి ఆడుకుంటా ఉన్నాడని ఈయనను మనం చంపలేమని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఊరవతల ఎక్కడో ఒక ఐలాండ్లో పడేశారు, పద్మాసు ద్వీపం. వృద్ధుడుగా మారిపోయి బలహీన దేహం కలిగిన ఈ యోహాను కళ్ళు మందగిల్లి ఏమీ చూడలేని, సరిగా తినలేని నిస్సహాయ వృద్ధాప్య దశలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యోహానుకు కనపడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. జాన్, మై బిలవడ్ డిసైపుల్, నేను మరణించి తిని ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. నేను మరణించడం నువ్వు చూసావు, శిలువ మీద ఆ రీతిగా వేలాడుతూ ఉండగా నువ్వు నన్ను చూసావు. యోహాను, మరణించిన నేను అలాగే సమాధిలో లేను. నువ్వు ఏ దేశానికి పోయి, ఏ రాష్ట్రానికి పోయి గొప్ప గొప్ప నాయకుల సమాధులు చూసినా అన్ని ముయ్యబడిన సమాధులే. యోహాను, నా సమాధి తెరవబడిన సమాధి. నేను మృతులలో లేను, నేను మృతిని జయించి తిరిగి లేచిన వాడను. హల్లెలూయా. మృతి చెంది తిరిగి గాని యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. ఐఎమ్ ఎవర్ లివింగ్ గాడ్. నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నవాడను. యేసుక్రీస్తు ప్రభు మహా గొప్ప దర్శనం చూస్తే ఆయన తల ఉన్నిని పోలి ఉంది. ఏ ప్రక్కలో బల్లెపోట్లు పడవడం యోహాను చూశాడో ఆ బల్లెపు పోటు చుట్టూ బంగారు దట్టి కట్టుకొని యేసు స్వామి కనబడుతున్నాడు. ఆయన పాదాలు అపరంజిని పోలి ఉన్నాయి. ఆయనను చూచి నేను చచ్చిన వాని వలె పడి ఉంటిని. ప్రభు యోహాను తట్టి లేపి ఈ లోకం మీదకి రాబోతున్న ఆశీర్వాదాలేంటో, ఈ లోకం మీదకి రాబోతున్న శాపాలేంటో ఆయనకు వివరంగా తెలియచేస్తే ప్రకటన గ్రంథాన్ని అద్భుతంగా వ్రాసిన శిష్యుడే ఈ యోహాను. మిగతా 11 మంది శిష్యులు ఒక యూదా రాలిపోతే, మిగతా 10 మంది ఆయా ప్రాంతాలకు వెళ్ళి యేసు కొరకు సాక్షులుగా ఉంటే, హతసాక్షులుగా మారిపోతే, ఈ యోహాను యేసు రాకడలో ఏమి ఈ లోకం చూడబోతుందో సవివరంగా వ్రాయడానికి దేవుడు కృప చూపించాడు. వెన్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ది హార్ట్ ఆఫ్ జీసస్, ప్రభు అందుకే అంటాడు, నీవు నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులు నేను నీకు తెలియజేస్తాను. నిన్నటి రోజున దైవజనుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫస్ట్ యానివర్సరీ. ఏ దుర్మార్గుడు ఆయన పొట్టను పెట్టుకున్నాడు కానీ, మహాజ్ఞాని, చిన్న వయస్సులో భారతదేశంలో క్రైస్తవ్యం గురించి అడ్డకూతలు కూసే ప్రతి నాలుకను నోరును మోయించిన వాడు. ఇన్ హిస్ వెరీ యంగ్ ఏజ్ he was able to silent many tongues. అనేక నాలుకలు ఏవి క్రైస్తవ సంఘానికి విరోధంగా మాట్లాడడం మొదలు పెడితే చిరునవ్వుతోనే వాళ్ళను నోరు మోపించిన మహాప్రజ్ఞాశాలి. నిన్నటి రోజుల హతసాక్షిగా అయిపోయిన ఒక యానివర్సరీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు హతసాక్షి అయిన యోహాను మొదలుకొని ఈనాడు ప్రవీణ్ పగడాల వరకు ఎంతోమంది హతసాక్షుల రక్తం ఈ భూమిని తడుపుతూ ఉంది. యేసు రక్తం భూమి మీదకి ఆశీర్వాదం తెస్తే ఎంతోమంది హతసాక్షుల రక్తం ఇంకా అనేకులు విశ్వాసులు పుట్టడానికి ఒక్కొక్క రక్తం ఒక్కొక్క బీజంగా దేవుడు నాటుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక.
భారతదేశం ఏమనుకుంటుందంటే కేవలం వీళ్ళు 2% కదా, వీళ్ళు 2% కదా, వీళ్ళు 2% కదా అనుకుంటున్నారు. లోకానికి అర్థం కానిది ఏంటంటే నిజంగా యేసు స్వామి వస్తే 40% భారతదేశం ఖాళీ అయిపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. నజరేయుడైన క్రీస్తు మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు యొక్క సువార్త శక్తి అది. ప్రేమైన దేవుని వలన ఒక తల్లిలా రోధించే వ్యక్తిగా నీవెక్కడ ఉన్నా, నా గురువు లేకుండా పోయాడే అని దుఃఖపడుతున్న ఒక యవ్వన బిడ్డ వలె నీవేదో కోల్పోయిన స్థితిలో ఉంటే, నీవేదో నష్టపోయిన స్థితిలో ఉంటే, ఈ సంఘాన్ని ప్రభు నీకు ఇచ్చాడు ఒక తల్లిలాగా. ఈ సంఘంలో నీ కన్నీళ్లు తొడవబడతాయి, నీ కొరకు ప్రార్థనలు చేయబడతాయి. ప్రభు నీ కన్నీళ్లు తుడిచి నీ గాయాలు కట్టి నీకు పట్టిన ప్రతి మనోవ్యాధిని బాగు చేసి నీకు నెమ్మదిని సమాధానాన్ని ఆయన దయచేసే వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన దేవుని వలన ఈ యోహాను యేసుస్వామి ప్రేమను చూచిన ఈయన ఎప్పుడు ప్రేమ గురించి మాట్లాడుతూ యేసుస్వామి చెప్పిన ప్రేమ గురించి ఒక మాట అంటాడు. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. 10 ఆజ్ఞలన్నీ ఒకే ఒక ఆజ్ఞలో, 2 ఆజ్ఞల్లో సంక్షిప్తం చేశాడు. లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. నీ దేవుణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు. ప్రేమైన వలరా ప్రవీణ్ పగడాల గారు దేహం ఛిద్రపై పోస్ట్ మార్టం అయి ఇంటికి వస్తే ఆ భార్య కన్నీళ్లతో చెప్పింది ఏమిటంటే, బికాస్ ఆఫ్ జీసస్ లవ్ వీ ఫర్గివ్ ఎవ్రీవన్. యేసు మమ్మల్ని ప్రేమించినట్లే మేము కూడా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాం. నా భర్త మరణానికి ఎవరు కారకులైనా నేను వారిని క్షమిస్తూ ఉన్నాను అని 30 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఒక యవ్వన బిడ్డ చెప్పగలిగింది. దానికి కారణం యేసు ప్రేమలో ఉన్న శక్తి. దేవుని సంఘానికి విరోధంగా ఎంతోమంది ఖడ్గాలు కత్తులు పట్టవచ్చు, కానీ ఈ సంఘం ఎప్పుడు పట్టుకునేది దేవుని వాక్యము మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టిన వాడిని తిరిగి కొట్టిన సంఘం ఎక్కడ లేదు. తిట్టిన వాడిని మళ్ళీ తిట్టిన సంఘం ఏడలేదు. సువార్తకు పోతే వెంటబడి కొట్టినా నోరు మూసుకొని వచ్చిన విశ్వాసులే చూస్తున్నాం, కానీ మీదబడి తన్నినా ఏ విశ్వాసులు ఎక్కడ చూడ్డంలే. కారణం ప్రభు చెప్పిన మాట, నేను ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమించండి. ఈ 3వ మాట ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉండగా, తన తల్లి పట్ల, స్నేహితుని పట్ల, తన శిష్యుని పట్ల కృప చూపిన, ప్రేమ చూపిన, దయ చూపిన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమే ఈ సంఘానికి డ్రైవింగ్ ఫోర్స్. ప్రతి వాహనం నడవడానికి ఇంధనం కావాలి. దేవుని సంఘం నడవడానికి ఒకే ఒక ఇంధనం, దట్ ఈస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ. ఈ ప్రేమ నిన్ను పురికొల్పాలి ప్రభు కొరకు నిలవడానికి. ఈ ప్రేమ నిన్ను పురికొల్పాలి దేవుని కొరకు బ్రతకడానికి. ఈ ప్రేమ నిన్ను పురికొల్పాలి నీ శ్రమల మధ్య సైతం సిలువ దగ్గరే నిలవబడి ఉండడానికి. శిష్యులందరూ పారిపోయి స్త్రీలు మాత్రమే సిలువ వద్ద నిలబడ్డారు. ప్రేమైన దేవుని వలన శ్రమల మధ్య పారిపోయేవారు ఎంతోమంది ఉండవచ్చు. సిలువ వద్ద నిలుచున్న వారి కొరకు పరలోకం తేరి చూస్తుంది. నీ కన్నీలం ప్రవాహంలో, నీ అవమానాల మధ్య, నీ శ్రమల మధ్య లోకం నిన్ను తృణీకరించినప్పుడు, లోకం నిన్ను అవమానించినప్పుడు, లోకం నీ గురించి చెడ్డగా మాట్లాడినప్పుడు, లోకం నీ గురించి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, లోకం వైపు కాక యేసు వైపు చూచుచు సిలువ వద్ద నిలవబడే పిల్లల కొరకు పరలోకం తొంగి చూస్తూ ఉంది. ప్రేమైన దేవుని వలన సిలువ వద్ద నిలబడదాం. ఏదైనా సరే, ఏమైనా సరే సిలువ వద్దే ఉందాం. సిలువ తప్ప నీకు నాకు మరో గమ్యం లేనే లేదు. శిష్యుల్ని ప్రభు అడిగాడు, మీరు కూడా వెళ్తారా వాళ్ళలాగా? శిష్యులు ఏమన్నారంటే, ఎక్కడికి వెళ్తాం స్వామి, నీవు కాక మాకు ఎవరు ఉన్నారు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవుగాక మేము ఎవరి యొద్దకు వెళ్ళగలము?
నీ శ్రమ ఏదైనా, నీ కన్నీళ్ళు ఏవైనా, నీ వ్యాధి ఏదైనా, నీ బాధ ఏదైనా, ఎవరి యొద్దకు వెళ్ళగలవో? యేసు వద్దకు తప్ప. ఈ లోకం ఈరోజు యేసుని గురించి తూలనడవచ్చు, మాట్లాడవచ్చు. ఈ సిలువధారి, ఈ రక్తధారి, ఈ ముళ్ళ కిరీటధారి ఒకానొక రోజున బంగారు కిరీటము ధరించి మేఘాల మీద ఆయన దిగి వస్తాడు. కోటాను కోట్ల దూతలు బూరలు ఊదుచూ ఉండగా సకల పరిశుద్ధుల శరీరాలు లేపబడి మధ్యాకాశంలో ఆయనతో కలుసుకొని వారు ఆయనతో వస్తూ ఉండగా ఈ సంఘం ఆయన ఎదుర్కోవడానికి మేఘాల మీద వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు ఆయనను చూచిన వారు, ఆయనను పొడిచిన వారు, ఆయనను అవమానించిన వారు ప్రతి వాని నేత్రం యేసు వైపు చూస్తుంది. ఈరోజు యేసు గురించి మాట్లాడే లోకమంతా ఒకానొక రోజున యేసు వైపు చూస్తూ రొమ్ము కొట్టుకొనొచ్చు మరణాన్ని వెతుకుతారు, కానీ వారికి మరణము దొరకదు. ప్రేమైన దేవుని వలన మనము మరణాన్ని వెతుకున్నట్లుగా కాదు, జీవాన్ని వెతికి పొందుకున్నట్లుగా యేసు స్వామి ఈ లోకానికి వచ్చాడు. 3వ మాట ఆయన పలికిన మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. శిష్యులతో చెప్తున్న మాట, ఇదిగో నీ తల్లి. సంఘమే మనకు తల్లి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము, మనమందరము తల్లి అయిన మరియను చివరి వరకు సంరక్షించిన యోహాను వలె నీ సంఘాన్ని నీవు కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన సువార్తను నీవు కాపాడుకోవాలి. ప్రభు నీకు ఇచ్చిన ప్రతి తలాంతును కాపాడుకొని అన్ని పరిస్థితుల్లో నీవు సిలువ వద్దనే నిలబడి ఉండాలి. అలాంటి కృప ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరం లేచి నిలుచుందాము. దారుణ హింసలలో దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో మారని ప్రేమ సమర్పణతో సర్వత్ర యేసుని కీర్తింతుము. దేవుని వారసులం జీమ ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. సజీవ సిలువ ప్రభు సమాధి గెలుచుటకే విజేత ప్రేమికులం విధేయ బోధకులం నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. ధ్వజముగ నిజముగ రక్షణ ప్రబలుటకై ధ్వజముగ సిలువను నిలుపుదము. దేవుని వారసులం హతసాక్షుల కాలం
చెలరేగా గతకాలపు సేవా గోల్గొతగిరి చేరా వీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షితుము వీతులలో బహురీతులలో నూతన లోకము కాంక్షితుము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం అనుదిన కూటములు అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మరియుదము వీణుల విందుల పాటలతో ధ్యానము చేయుచు మరియుదుము దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం కల్వరి శిలువలో యేసుక్రీస్తు కనికరపడి క్షమాపణ కనికరపడి పరలోకం కనికరపడి సంఘాన్ని ప్రసాదించాడు. హీ ఈస్ ప్రొవైడింగ్ అస్ రెస్పాన్సిబిలిటీ. ఒకరి పట్ల ఒకరం బాధ్యత కలిగిన దేవుని పిల్లలంగా సంఘంలో ఉండినట్లుగా we all must be connected as a community. koinonia, the fellowship of the believers. మనమందరము ఏకతతో ఏక మనస్సు ఏకాత్మ ఏకభావముతో ఈ లోకంలో నిలబడాలి. లోకం సంఘం మీదికి తిరుగుబాటు చేస్తూ ఉండగా, లోకం సంఘాన్ని హింసించడానికి సిద్ధపడుతూ ఉండగా, లోకం సంఘాన్ని సమాధి చేయడానికి చేసే ప్రతి ప్రయత్నంలో సంఘం నిలబడాలి. మోకాళ్ళ మీద సంఘం నిలబడాలి. శిలువ వద్ద ఎజ్రా నెహెమ్యాల కాలములో గోడలు కట్టే ప్రతివాడు మరొకరికి తోడుగా ఉంటూ పనిచేసినట్లుగా ఈ సంఘం ఆ సంఘం అని కాదు, ఈ సేవకుడు ఆ సేవకుడని కాదు, ప్రతి సేవకుడు దేవుని సేవకుడే. చప్పటి కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రతి సంఘం దేవుని సంఘమే. నవవధువు వలె ప్రభు నిన్ను నన్ను సిద్ధపరుస్తూ ఉండగా, కష్టాల కొలిమిలో, కన్నీళ్ల ప్రవాహంలో, అవమానాల మధ్య, పేదరికం మధ్య, రోగాల మధ్య, ఇరాన్ బాంబుల దాడిలో ఎంతమంది క్షతగాత్రులు, పాలస్తీనా, ఇజ్రాయెల్, వియత్నాం, వెనిజులా, రష్యా, ఉక్రెయిన్, ఎంతమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న దినాల్లో ప్రభు రాకడికి ఇవన్నీ సూచనలుగా ఉంటూ ఉండగా, దేవుని సంఘమా నిలబడదాం శిలువ వద్ద.
సిలువను విడిచి అందరూ పారిపోయారు. తల్లులు మాత్రం సిలువ వద్ద నిలబడ్డారు. సిలువ వద్ద నిలబడిన యోహాను పద్మాసులో పరవాసిగా మారిపోయాడు. ఈ రాత్రి అన్ని పరిస్థితుల మధ్య యేసు పాదాల వద్ద ఉందాం. సిలువ వేయబడిన క్రీస్తుతో మనం ఉందాం. దయగల తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. మా జీవితాలకై మీరు చేసిన ఘనమైన కార్యాలకై వందనాలు చెల్లిస్తున్నాం. సిలువ రక్త ప్రోక్షణ ద్వారా సర్వమానవాళికి మీరు ప్రసాదిస్తున్న విమోచనకై లోకము దేవా మా ప్రభువా కృతజ్ఞత కలిగి ఉండడానికి సహాయము చేయండి. అలనాడు యూదులు మిమ్మల్ని తిరస్కరించినట్లుగా ఈ లోకం తిరస్కరిస్తూ ఉండగా కన్నులు తెరువుము నాయన. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తూ ఉండగా దేవా సిలువ రక్తంతో వారి కన్నులు తెరవండి. లోకం మిమ్మల్ని చూడాలి, లోకం మిమ్మల్ని తెలుసుకోవాలి. పద్మాసులో పరవాసి అయిన యోహాను మహిమా స్వరూపునిగా దిగివచ్చిన మా ప్రభు అయిన క్రీస్తును కల్లారా చూచినట్లుగా దేవా సంఘం ప్రతిరోజుని దర్శనము చేత దీవించబడాలి నాయన. ముళ్ళ కిరీటధారి మహిమ కిరీటధారిగా దిగివచ్చినట్లుగా, ప్రక్కలో పొడవబడిన బల్లెపు పోటు బంగారు దట్టితో కట్టబడినట్లుగా, వస్త్రాలు తీసివేయబడి సిలువ వేయబడిన రక్తపు ముద్దగా మారిపోయిన క్రీస్తు మహిమా వస్త్రాలు ధరించుకొని ప్రత్యక్షమైనట్లుగా మమ్మల్ని మీరు మార్చబోతున్నారు. మీకు స్తోత్రాలు. ప్రతి శ్రమలో, ప్రతి కన్నీళ్ళ మధ్య, అవమానాల మధ్య, తృణీకారాల మధ్య, తిరస్కారాల మధ్య ఆప్తుల్ని కోల్పోయి కన్నీళ్లతో బిడల కొరకు కన్నీరు కారుస్తున్న మరియవల ఎంతమంది తల్లులు నాయన వారి కుటుంబ పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారో వారందరి గాయాలు మీరు కడుతున్నారు. మీకు స్తోత్రాలు. వారిని కట్టండి, బలపరచండి. తల్లుల కన్నీళ్లు తొడవము నాయన. వారికి గర్భకోశము లేకుండా, గర్భశోకము లేకుండా దేవా వారి యొక్క ప్రతి కన్నీటిని జ్ఞాపకం చేసుకుని బిడల బ్రతుకుల్ని దీవించమని బ్రతిమాలకుంటున్నాం. యవన బిడలు మీ కృపను తెలుసుకోవాలి. యోహాను యవన కాలమున సిలువ వద్ద ఉండినట్లుగా యవన బిడ్డలు అనేకులను సిలువ ప్రేమ వైపుగా ఆకర్షించుము దేవా. నీ పరమశక్తి చేత వారు అభిషేకించబడాలి. యోధులుగా మీ కొరకు నిలవాలి నాయన. అనేకుల్ని లేవనెత్తండి. సంఘాలను బలోపేతం చేయండి. విద్వేషాలకు, విభేదాలకు మా ప్రభువా మా దేవ చోటు లేకుండా ప్రేమ క్షమాపణలతో నింపబడిన సంఘాల్ని తాకుమని బ్రతిమాలుకుంటున్నాం. 11 మంది శిష్యులు భూమిని తలకిందులు చేసేవారని సాక్ష్యం పొందినట్లుగా ఈరోజు ప్రతి సంఘాన్ని ఆ రీతిగా మార్చుము నాయన. లేవనెత్తండి, బలపరచండి, సహాయము చేయండి. ఎంతోమంది దైవజనుల కన్నీళ్ల చేత ఈ భూమి తడపబడుతూ ఉండగా, ఎంతోమంది దైవజనుల మోకాళ్ళు బలహీనమై ఈ భూమిని తాకుతూ ఉండగా వారి కన్నీళ్లను బట్టి ఈ దేశాన్ని స్వస్థపరచుము దేవా. ప్రతి గ్రామం తాకబడాలి నీ రక్తంతో. ప్రతి దైవ సేవకుని కన్నీళ్ల చేత ఈ దేశం తాకబడాలి, దీవించబడాలి. దేవా దైవజనులను బలపరచండి, సహాయము చేయండి. సువార్త సేవ కొరకు ఎంతమంది బిడ్డలు గుప్పిలు విప్పుతున్నారో, సువార్త పరిచర్య కొరకు ఎంతమంది త్యాగపూరితంగా దేవా మా ప్రభువా నీ కొరకు సమర్పణగా ముందుకు వస్తున్నారో వారి చేతులను, వారి హృదయాలను మీరు తాకండి. కుటుంబాలను దీవించండి, మేలులతో నింపండి. బైనపల్లె సంఘం చిన్న మంద, భయపడకు, మీకు రాజ్యం అనుగ్రహించుట నా తండ్రి చిత్తమై ఉన్నది. బైనపల్లె సంఘాల్ని అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ప్రతి సంవత్సరం మీరు నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదే పరిచర్య నీ రాకడ వరకు కొనసాగునట్లుగా ఈ సంఘాన్ని దీవించుము దేవా. మీకు వందనాలు. పరిచర్య చేస్తున్న గురువులను, వారి కుటుంబాలను దీవించండి. సంఘ పెద్దల్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ 7 దినాల సేవ కొరకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్న ప్రతి గుప్పిలి విప్పిన ప్రతి బిడ్డను దీవించుము దేవా. 20 లక్షలకు పైగా ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న ఈ సంఘం ఇంకా దీవించబడాలి నాయన. ఎంతోమంది గుప్పిలి విప్పాలి, పని నిమిత్తం ధారాళంగా గుప్పిలి విప్పాలి. దేవా మా ప్రభువా గుప్పిలి విప్పకుండా, నోరు తెరవకుండా సువార్త ప్రకటించబడలేదు. పంపబడాలి, ప్రకటించేవాడు పంపబడాలి. పంపబడిన వారి కొరకు ప్రార్థించాలి.
పంపబడిన వారి మోకాళ్ళు బలపరచేలా మోషే చేతులు ఆదుకున్న అహరోను హూరు వలె అనేక మంది విశ్వాసులు ఈ సంఘ సేవను ఆదుకోనున్నట్లుగా లేపము దేవా. మే బిడలు డెఫిసిట్తో ప్రోగ్రాం ముగియకూడదు నాయన. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు మిగిలిపోయినట్లుగా మీ బిడలు చేయుచున్న ఈ సేవ ద్వారా కోట్లాది ఆత్మలు, లక్షలాది ఆత్మలు దీవెన కలుగునట్లుగా నాయన మా ప్రభా, యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా టెలికాస్ట్ అవుతున్న ఈ సేవ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. ఇంతవరకు వాయిద్యాలు వాయించి సేవలో సహాయపడిన బిడ్డల్ని దీవించండి. స్వార్థ పాటలు పాడి మీ నామాన్ని హెచ్చించిన బిడ్డల్ని దీవించండి. వీడియోగ్రఫీ చేస్తున్న, ఫోటోగ్రఫీ చేస్తున్న బిడ్డల్ని దీవించండి. ఇవి సిద్ధపరిచిన, గ్రౌండ్ ప్రిపేర్ చేసిన, స్టేజ్ ఏర్పాటు చేసిన బిడ్డల్ని దీవించండి. ప్రయాసపడి చెమట కార్చిన ప్రతి బిడ్డ యొక్క కన్నీళ్లు మీరు తుడువుము నాయన. సహాయము చేయండి. మీ బిడ్డల చేతులను బలపరచండి. దైవజనులు పీజే కృపావరం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు నీతో ఉన్నారని మేము సంతోషిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సునీతక్క గారిని, జోయల్ని జ్ఞాపకం చేసుకోనండి. విజయని బట్టి మీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, యవన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రం దేవా, సంఘ పెద్దల్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదే ఏకాత్మ, ఇదే ఏక మనస్సు, ఏకభావముతో మీ రాకడ వరకు ఈ సేవ కొనసాగించడానికి సంఘాన్ని దీవించుమని, స్థానిక సంఘ గురువులు ప్రసన్న బాబు గారిని, వారి ప్రియ కుటుంబాన్ని దీవించుమని, మధుకర్ బాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించుమని, ఆశీష్ బాబు గారిని, వారి కుటుంబాన్ని దీవించుమని, సంఘ పెద్దలందరినీ దీవించుమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని. దేవా, మేమెవరిని మరచినా మీరు మరవని దేవుడవు గనుక అందరినీ దీవించి తిరుగు ప్రయాణంలో మీ కాపుదల దయచేసి నీ కృపా సమృద్ధి చొప్పున ప్రతి ఒక్కరికి మేలు చేయమని. దేవా మా ప్రభు, రేపటి నుంచి మీ పక్షాన నిలబడబోయే మీ దైవజనులను కూడా మీ అపారమైన ఆత్మతో అభిషేకించి మీ కొరకు వాడుకోమని, గత 3 దినాలు వాక్య పరిచర్య జరిగించిన దైవజనుల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని, మా తండ్రి గారు, మా తల్లి గారు, ది రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారిని బట్టి, శ్రీమతి బ్యూలా సంతోష్ తల్లి గారిని బట్టి మీకు స్తోత్రాలు. వారి పరిచర్య ద్వారా డయసిస్ అన్ని రంగాల్లో వర్ధిల్లడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవా మా ప్రభు, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ఐశ్వర్యం, మీకే ప్రభావాలు చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. బోలో యేసు మసీకి, రాజుల రాజైన యేసు స్వామికే జై. మన ప్రభు అయిన యేసు స్వామికే. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.